సందీప్ రాజ్ గారు, రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. సో నిన్న ఫోన్ చేసి ఇలాగా చాయ్ బిస్కెట్ మన వాళ్ళందరూ రావాలి అది ఇది అని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, ఎల్లుండు February 19th నేను సుహాసు ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ ఎవర్ వీడియో రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినట్టు. సో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి జస్ట్ లైక్ ఫేస్బుక్లో పరిచయం అయ్యి తన వీడియోస్ నాకు నచ్చి నాకు ఒక యాక్టర్ కావాలి అని చెప్పి నేను ఎత్తుక్కుంటూ అలా స్టార్ట్ చేసాము. ఇద్దరం మెసేజ్లు పెట్టుకొని ఓకే మన ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేద్దాం దా అని చెప్పి స్టార్ట్ చేసాము. చాయ్ బిస్కెట్లో అలా అలా ఒక ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో 10 years అయింది. 10 yearsలో సినిమాలు చేసాము. ఒక ఒక హిట్ చూసేసి ఫ్లాప్లో చూసేసి ఇప్పుడు కొత్తగా అదొక ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పుడు ఒక మొత్తం ఒక లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాం ఇప్పుడు. సో బట్ వీడిని చూస్తుంటే మాత్రం ఇన్ని రోజుల తర్వాత సుహాస్ సినిమా మళ్ళీ ఇలా నుంచొని చూస్తుంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్లో వాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూస్తూ ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఆ జుట్టు ఏంటి, ఆ కళ్ళేంటి అలా అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఆ తమిళ్ మూవీ కోసం అని చెప్పేసి సముద్రంలో ఒక 40 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎండలో. ఆ చేసి అయ్యో బిడ్డ ఏంటి పాడైపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక కళ్ళజోళ్ళు పెట్టి కవర్ చేస్తున్నాడు. ఈరోజు కళ్ళజోడు కూడా పెట్టలేదు. బట్ ఆ కష్టం ఏంటో తెలుసు. వాడు కళ్ళజోడు పెట్టుకోవడం ఆయనకు కూడా ఒక కష్టం ఉంది. అదంతా పర్సనల్గా తెలిసిన వాడిని. సో వీడి స్టోరీ సెలక్షన్లో కూడా నాకు కనిపించే క్యూట్నెస్ ఏంటి అని అంటే, ఎప్పుడు ఓకే ఈ డైరెక్టర్ వస్తే ఇలాగా, ఈ కాంబినేషన్లో అసలు జీరో నాలెడ్జ్. అరే నేను ఎందుకో నరేషన్ ఎంజాయ్ చేశా, నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక జెన్యూన్ మైండ్ సెట్తోనే చేస్తాడు సినిమాలు. అంతకు మించి తప్ప ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయడు. ఆ జెన్యూనిటీయే ఇన్ని రోజులు చాలా వెరైటీ కథలు వాడి ద్వారా మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో జస్ట్ లైక్ హే భగవాన్ అని దేవుడిని నమ్మాల్సిన సినిమా లేదురా, నేను నమ్ముకో. KYC अपडेट के लिए अनजान लिंक खोलना मतलब चोरों के लिए अपना दरवाजा खोलना। रुको, चेक किया लिंक सिक्योर है, सेंडर आपका बैंक है। పెట్టుకొని చేయడానికి ఆగు చెప్తా అని చెప్పి మొత్తం కేర్ తీసుకొని మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉండి నడిపించాడు గోపి అన్న. అండ్ ఇప్పుడు ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందన్న. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా అందరూ కూడా ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ అంబాజీపేట టైంలో లాస్ట్ షెడ్యూల్ అప్పుడు నేను రాసుకుందాం అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళి ఆ మానిటర్ పక్కన కూర్చొని ఒక 2-3 సీన్లు పర్ఫార్మెన్స్ చూసి అబ్బో మామూలుగా లేదు ఇక్కడ విషయం, ఈవిడేదో తీసేస్తున్నారు అన్న లెవెల్లో చూశాను. అండ్ మొన్న లిటిల్ హార్ట్స్ వచ్చినప్పుడు కానీ జస్ట్ లైక్ సేమ్ లైక్ మీకు ఆ రోజు మెసేజ్ కూడా పెట్టా, ఒక ఫ్యామిలీ మెంబర్ ఫీల్, అరే మన మధ్య ఉన్న ఒక అమ్మాయి కొట్టేస్తుంది అని చెప్పి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రవంతి గారు మా ముఖ చిత్రంలో అప్పుడు చేశారు యాక్టింగ్, ఫస్ట్ టైం అలాగ యాక్టర్గా రావాలి అది అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఇలాగా మొత్తం చాలామంది టీం. అండ్ నా ఫేవరెట్ వివేక్ సాగర్ గారు, వీళ్ళందరూ ఇంతమంది కలిసి చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. డిఓపికి, ఎడిటర్, మీ అందరికీ. సో కనిపించేస్తుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని, ఫన్ ఉండబోతుంది అని చెప్పి. ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిటింగ్ చూడడానికి, ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి. కొడతావు, కంగారు పడకు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంటే మీరు అన్నదాన్ని బట్టి మీరు ఇంకా సినిమా చూడలేదని అనిపిస్తుంది, కరెక్టేనా? అంటే ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ అన్ని విన్నాను నేను. తెలుసా బిజినెస్? అదే అండి, ఒక ఫ్రెండ్ గా వాడు నాకు చెప్పాడు, ఒక ఫ్రెండ్ గా నేను చెప్పకూడదు అంతే. ఓకే, పని చేద్దామా? మీరు ఎలాగో బిజినెస్ ఏంటో లీక్ చేయరు కాబట్టి ఇప్పుడు మామూలుగా సందీప్ కిషన్ గారే లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు. సక్సెస్ఫుల్ హీరో, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, వివాహ భోజనము. అలాగా 10 yearsగా తెలిసిన సుహాస్ గారికి ఒకవేళ ఏదైనా బిజినెస్ సజెషన్ ఇవ్వాలి అని అంటే సందీప్ రాజ్ గారు ఏ బిజినెస్ సజెస్ట్ చేస్తారు? వీడు యాక్చువల్లీ మంచి టిఫిన్